స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను పప్పుల్స్ అయితే చేయడానికి. కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ, కొంచెం మిరపకాయలు కూడా తీసుకున్నాను అండ్ వెల్లుల్లి కూడా తీసుకున్నాను. తిరుగుమాత పెట్టేసుకున్నాను. పప్పు అన్నీ ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. పప్పు అన్నీ ఉడకబెట్టేసుకొని ఇంకా మొత్తం కలుపుకొని ఆ ప్రాసెస్ అంతా చేసేసుకున్నాను. ఫస్ట్ మునక్కాయ కూడా వేసుకున్నాను, చాలా బాగుంటుందని అందులో పోసేసుకున్నాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. ఇంకా కలిపేసుకొని ఇంకా అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. లాస్ట్లో నిమ్మరసం కూడా యాడ్ చేశానండి, మర్చిపోయా. ఓకే మరి కలుపుకున్నాను, అయిపోయింది. బాయ్ బాయ్.